సమాజంతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అప్పుడు మీ అమ్మతో అన్నాను, పిల్లల్ని వదిలిపెట్టి ఉండడం చాలా కష్టం అవుతుంది అని. అప్పుడు మీ అమ్మ ఒక నవ్వు నవ్వింది. పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఇంట్లోకి రావాలనుకుంటున్నాళ్లే అనుకుంది. ఆ నవ్వు అదొక్కటే గుర్తుంది. ఆ తర్వాత మీ అమ్మ ఇంకెప్పుడైనా నవ్వుండొచ్చు, కానీ నేను చూడలేదు. చాలా బాధపడ్డాను. మీ అమ్మ నవ్వడం తప్పు కాదు, మొగుణ్ణి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నది. కానీ ఆ తర్వాత మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి అమ్మ తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక్క ఛాన్స్ అయినా ఇచ్చారా నాన్న? 20 నుంచి 25 ఏళ్ళు. వాట్ ఎ వేస్ట్. ఏ మనిషివి నాన్న. నీ మొగుడితో చాలా కష్టమే తల్లి. ఇల్లరికి అల్లుడితో ఇంటికి ఇంతెత్తు అన్నట్టుంది. ఏమైందమ్మా? అల్లుడు పొద్దంతా ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్లేదాన్ని, పని చూసుకుని సాయంత్రానికి ఇంటికొచ్చేదాన్ని. ఆ టైంకి ఆయన వెళ్ళిపోయేవాడు, నేను ఇంట్లో ఉండేదాన్ని. సరే, ఇప్పుడు ఏమైంది? ఏమైందో ఏమో గాని మీ ఆయన సాయంత్రాళ్ళు బయటికి వెళ్లడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఇల్లరికం అల్లుడు ముందు నిలబడినా కష్టమే, కూర్చున్నా భయమే. ఏం చేయను? అల్లుడు గారి ఇల్లు కదలడం లేదు. నేనేమో గుడికి వెళ్లి ప్రవచనాలు వింటున్నాను. పోనీలే, పుణ్యమైనా వస్తుంది. ఆ పుణ్యమేమో గాని మీ ఆయన పుణ్యమా అని అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామంటే కుదరడం లేదు. ఇక్కడ మీ ఆయన ఉన్నాడని అక్కడికి వెళ్లి కూర్చుంటున్నాను. ఏం చేయను? వింటే మనసు ప్రశాంతంగా ఉంటుందిలే అమ్మా. ఏం బావుండడో ఏమో. ఈ శరీరం, పిల్లలు, డబ్బు, ఆస్తి వీటన్నిటిపై వ్యామోహం వదలమని చెప్తారు. వదిలేస్తే మంచిదే కదా. ఏమిటి వదిలేసేది? శ్వాస వదిలి కాసేపు అలాగే పీల్చకుండా ఉంటే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అలా అని అన్నీ వదిలేయాలా? శరీరం, పిల్లలు, సంపాదన ఉన్నంతలో కనిపెట్టుకుని ఉండాలి గాని అది కదా చెప్పాలి. అన్నీ వదిలేసి వెళితే ఆ ప్రవచనాల్లో పెట్టే ప్రసాదం ఫ్రీగా ఇస్తారా? లేదు కదా. అయితే ప్రసాదం బావుంటుందమ్మా? ప్రవచనాలు ఎలా ఉన్నా ప్రసాదం మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అక్కడ పెట్టే బాదం హల్వా, వేడివేడి కేసరి చాలా బావుంటుంది. చక్కగా అది తిని వాడు చెప్పేది విని రావాలి. ఇలా లోతుగా ఆలోచించొద్దమ్మా. ఆయనకి నేను చెప్తానులే. సాయంత్రం ఇంట్లో ఉండకండి, క్లబ్కి వెళ్ళండి, తాగినా పర్వాలేదని చెప్తానులే. మా ఆయన నోచుకుని పుట్టాడులే అమ్మా. అయినా ఆయనలో ఊహించని మార్పుకి కారణమేంటో. ఓ పనిచేస్తానమ్మా, ఇంట్లో ఖాళీగా కూర్చుండే బదులు వెళ్ళి ప్రవచనాలు వినమని చెప్తాను. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు. ఆయనేదో ప్రవచనాలు చెప్పుకుంటూ భార్యా పిల్లలతో హాయిగా ఉన్నాడు. అల్లుడు గారు గాని అటువైపు వెళ్లారంటే ఆ ప్రవచనం చెప్పే ఆయన చేతి కడియాన్ని తాకట్టు పెట్టి కార్డ్స్ ఆడుకుందాం రండి అని తీసుకెళ్లి దివాళా తీయిస్తాడు. ప్రవచనకర్తలకే జ్ఞానోదయం కలిగించేంత మహానుభావుడు మీ ఆయన. మామూలు తెలివితే ఎట్లా? ధరణి, మన పర్వాలేదు కూర్చోండి, ఊరికే వచ్చాను. ఏమైనా పనుందా? మీకు మేము ఎప్పుడైనా పని చెప్పామా? అలా అని కాదు, ఈరోజు పేపర్ చదవడం అయ్యిందా?
కాఫీ ఇమ్మంటారా? వాళ్ళని రానిలే. వాళ్ళు రావడానికి చాలా టైం ఉందండి. మీరు తీసుకోండి కాఫీ. సరే, కాఫీ ఇవ్వు. పెళ్లి చూపులాళ్ళు వచ్చాక వాళ్ళతో కలిసి టిఫిన్ చేస్తాను. నేను బయట కూర్చుంటాను, మీరు కూర్చోండి. ధరణి, ఇంతకీ లెక్చరర్ గారితో చెప్పావా లేదా? దేని గురించమ్మా? మీ ఆయన గురించి, ఆయన అప్పుల వాళ్ళ గురించి. లేదంటే కాబోయే అల్లుడు గారి దగ్గర అప్పు తీసుకుని ఎదురు కట్నం కింద పెట్టుకోండి అని చెప్పినా చెప్పేస్తాడు. అలాంటోడు మీ ఆయన. అప్పో సప్పో చేసి మీ వాళ్ళే కీర్తి పెళ్లి చేస్తారు. మీరు తలదూర్చకండి. నాకేం పని? మనకే పీకల్లా కప్పుంది. నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? అవ్వను. ఆ అబ్బాయికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. గుళ్ళో పెళ్లి చేస్తామన్నా కూడా వాళ్ళు సరే అనేలా ఉన్నారు. కాకపోతే మీ అమ్మ ఆ లెక్చరర్ ఎలాగైనా సరే కీర్తి పెళ్లి బాగా చెయ్యాలనుకుంటున్నారు. చేసుకునివ్వు, ఇప్పుడు మనకేంటి? ఆ లెక్చరర్కి పిల్లలు లేరు, మీ అమ్మకి తెలివి లేదు. అనవసరంగా వాళ్ళపై నోరు జారడం ఎందుకు? నేను డబ్బులు ఇవ్వనని చెప్పాను కదా. ఊరికే ఉండు. డబ్బుల విషయం కాదు, నేను వెళ్ళి మాట్లాడొచ్చాను కదా. లాంఛనాల కింద అన్నయ్యగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. అక్కడికి చాలా మంది వస్తారు. రా నువ్వు. అక్కడికొచ్చిన వాళ్ళు అన్నగా ఏం గిఫ్ట్ తీసుకొస్తావని చూస్తారు. మనం ఏమాత్రం తీసిపోకుండా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అంతేగాని చేతులు ఒప్పుకుంటూ పోవడానికి కుదురుతుందా? మనం మొన్ననే గ్రాండ్గా గృహప్రవేశం చేశాం. అలాంటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఉండనివ్వు. ఇదంతా అప్పు చేసి చేసిందే కదా. అది మనకు తెలుసు, అక్కడికొచ్చిన వాళ్ళకి తెలియదు కదా. అందుకని కీర్తిని అడగండి. తను అమెరికాకి వెళ్తుంది కదా, అక్కడ తనకి ఏది అవసరముందో అది కొనిద్దామని చెప్తున్నా. అప్పుడు మీరు అన్నగా తన అవసరాలకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారని అందరి ముందు మీకు మెప్పు దక్కుతుంది. మనం వేలకు వేలు ఖర్చు చేయకపోయినా పెళ్లిలో మనకంటూ గౌరవం దక్కుతుంది. ఏంటి ఈరోజు ఫ్రీగా ఉన్నారు? రోజు క్లాసులు చెప్పి చెప్పి బోర్గా ఉంది. అందుకే ఈ రోజుకి రావద్దని చెప్పేశాను. ఈ మాట అంటున్నది మీరేనా? తింటే గారెలే తినాలి, వింటే భాగవతమే వినాలి, చెప్పే మ్యాథ్స్ క్లాసెసే చెప్పాలి అనే లెక్చరర్ గారు ఈ రోజులా మాట్లాడుతున్నారంటే నమ్మలేకపోతున్నాను. ఏమైంది మీకు ఈరోజు? ఆ నీలకంఠంతో మాట్లాడినప్పటి నుంచి పాఠాలు చెప్పాలంటేనే ఇంట్రెస్ట్ పోయింది. ఆయనేం పెద్ద మనిషి కాదు, డబ్బున్న మనిషి అంతే. ఏదో పంతం నెగ్గించుకోవడానికి మీ ఈగోని హర్ట్ చేశారు. దాన్ని మీరెక్కువగా పట్టించుకోకపోవడమే మంచిది. కారణం ఏదైనా కావచ్చు, మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పాలన్న ఉత్సాహమే తగ్గిపోయింది. అయితే రిలాక్స్ అవ్వండి. అవును, ప్రవీణ్ వస్తున్నాడా? వస్తాడేమో, కన్ఫర్మ్గా నాకైతే తెలీదు. వస్తే అతడి పెళ్లి సంబంధాల గురించి తిరగాల్సొస్తుంది. తన పెళ్లి గురించి తనే చూసుకుంటాడు. అయినా నాతో ఏం అవసరం ఉంటుంది? ఎందుకు లేదంటారు? లేదు. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? తన పెళ్లికి మీ వాళ్ళందర్నీ పిలవాలి. అందుకు మీతో కలిసి లిస్టు రెడీ చేసుకోవడానికి ప్రవీణ్ వస్తున్నాడు. అందుకే మీరీరోజు ట్యూషన్ క్లాస్ వద్దని చెప్పారు. అయితే నీకు విషయం మొత్తం తెలిసిపోయిందన్నమాట. తెలుసు. ఐఎమ్ సారీ, నేనే చెప్పాలనుకున్నాను. చెప్పలేదు. చెప్తే నేను కోప్పడతానని. పిల్లలు లేనందువలన నేను బాగా పొజెసివ్ తనంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతానని చెప్పలేదు. అంతే కదా? కానీ నా దగ్గర నిజం దాస్తే నాకింకా కోపం వస్తుంది. ఐఎమ్ సారీ. తనకున్నది నేనొక్కడిని. పెద్ద దిక్కుగా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నువ్వు కూడా రా, మన వాళ్ళందరినీ కలిసినట్టు ఉంటుంది. ఇద్దరం వెళ్ళి పెళ్లికి పిలిచినట్టు ఉంటుంది. వద్దు, మీరు వెళ్ళరండి. నేను మీతో వస్తే మీరు అతను ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉండదు. నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎవరి మీద బర్డెన్ లేకుండా సాఫీగా పెళ్లి జరిగిపోవాలి. ప్లీజ్, పెళ్లికి గిఫ్ట్స్ తీసుకోవడం వంటివి వద్దు. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మీకు ఏది ఇష్టం లేకపోయినా చెప్పండి. పెళ్లికి భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నదొక్కతే కూతురు, చెయ్యకపోతే ఎలా చెప్పండి?
మేము తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో ఫంక్షన్కి వెళ్ళుంటాం. వాళ్లకు మా స్తోమతకు తగ్గట్టు ఏదో చిన్నదో పెద్దదో గిఫ్ట్ ఇచ్చుంటాం. వాళ్ళు తిరిగివ్వడానికి ఇచ్చే అవకాశం ఉంది. కీర్తి పెళ్లి తర్వాత ఈ ఇంట్లో చేసే ఫంక్షన్లేవీ లేవు కనుక. వద్దనే చెప్తాం. బలవంతంగా ఎవరైనా ఇస్తే వద్దని తిరిగి పంపించలేం కదా. కాని వచ్చినవి కూడా ఇక్కడే పెట్టేయడం, ఆ చిన్న చితక గిఫ్ట్లు అమెరికా వరకు తీసుకెళ్లడానికి వీలవుతుందా? లేదు కదా. అందుకనే ప్రెజెంటేషన్ వద్దనంటున్నారేమో. నిజమే, ఇచ్చారు కదా అని ఉపయోగం లేనివి తీసుకెళ్ళడం దేనికి? కానీ ఇంటి వాళ్ళిచ్చేదే ఉపయోగపడేదే ఇవ్వాలి. కీర్తి, నీకేం కావాలో చెప్పమ్మా. అమెరికాలో కూడా నీకు యూజ్ అవ్వాలి. మీ అన్నయ్య అలాంటిది ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరైతే ఇంకే ఇల్లు రాసిచ్చేయండి. సరే, తీసుకోమనండి మావయ్య. ఓ, అది తీసుకుని వెళ్ళలేదనా? అందుకేనా రాసిచ్చేస్తానంటున్నావు? ప్రజెంటేషన్స్ గురించి సరే, తర్వాత ఏంటో చెప్పండి. తర్వాత ఏముంది, మీకు పరిచయం ఉన్న వాళ్ళని మీరు పిలుస్తారు, మాకు పరిచయం ఉన్న వాళ్ళ లిస్టు మా మావి చూసుకుంటారు, మేము వాళ్ళని పిలుచుకుంటాం. పెళ్ళికి ఎక్కువ టైం లేదు, ఏదన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. సరే అయితే అలాగే. బయలుదేరతాం. వస్తామండి. పద. నీకేం కావాలో చెప్పు కీర్తి. ఏం అడిగినా ఇస్తారా? అడుగు, నీ ఇష్టం. ఎంత పెద్ద గిఫ్ట్ అడిగినా ఇస్తారా? మీ అన్న పరిస్థితి నీకు తెలుసు కదా. తెలుసు, అయినా అడుగుతున్నాను. అడుగు. అడిగాక ఇవ్వలేనని అనొద్దు. కీర్తి, నీకంటే మాకు కావాల్సిన వాళ్ళెవరున్నారు చెప్పు. అందుకే మీకు చెప్పుకుంటున్నాను, అమ్మనొక్కదాన్ని చేసి వెళ్తున్నాను. అమ్మ ఒంటరిది ఎలా అవుతుంది? మీ దేవికా పిన్ని ఉంది, నాన్నమ్మున్నారు, మామయ్య ఉన్నారు. ఇంతమంది ఉండగా ఒంటరి ఎలా అవుతుంది? అమ్మమ్మకి వయసు అయింది, పిన్నేమో డ్యూటీలో బిజీ, నాన్న లోకం నాన్నది. అన్నయ్యకేమో అర్థం కాదు, అమ్మేమో ఎవ్వరికీ చెప్పుకోదు. నవ్వడం, సంతోషపడ్డం కేవలం చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు అంతే. తను ఎవరితోనూ బాధల్ని పంచుకోలేదు. అందుకే అప్పుడప్పుడు వచ్చి అమ్మని మాట్లాడిచి వెళ్ళండి వదినా. మీ ఇల్లు మీరే తీసుకోండి. అమ్మకేదైనా ఖర్చులకు డబ్బులు కావాలంటే ఇవ్వండి, అవి నేను తిరిగి ఇచ్చేస్తాను. కీర్తి, నాకు మనసుంది, నాకు అమ్ముంది. నాకు తెలీదా అత్తమ్మని ఎలా చూసుకోవాలో? నాకు సొంత ఇంట్లో బ్రతకాలని ఆశ ఉంది. అయిన వాళ్ళందర్నీ దూరంగా వదిలేసి మేం సుఖంగా బ్రతకాలనుకునేంత స్వార్థం లేదు. అత్తమ్మ, నాన్నమ్మ అందరూ, మేం వేరువేరు కాదు, అందరం ఒకే కుటుంబం. ఈ భరోసా చాలొదినా. నా కుటుంబాన్ని మీ చేతికిచ్చి వెళ్తున్నాను. చూసుకోవడం, కాపాడుకోవడం మీ బాధ్యత. చెప్పండి. హలో దేవిక, మాస్టర్ వాళ్ళు వచ్చారని నీకు చెప్పడానికని కాల్ చేశాను. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ బాలేవు. కొన్ని రోజులు బయట తిరగొద్దని చెప్పాను కదా. కోర్స్ చెప్పావనుకో, కానీ మాస్టర్ గారు పిలిచేసరికి రానని చెప్పలేకపోయాను. నాకు మాత్రం నన్ను మా వాళ్ల ముందు బ్యాట్ చేయాలని వెళ్ళినట్టు అనిపిస్తుంది. దేవిక, నోను, కల్లో కూడా నాకు అలాంటి ఇంటెన్షన్ లేదు. అలాంటి ఇంటెన్షన్స్ లేనప్పుడు ఊరెళ్తున్నారని నాకు కాల్ చేయాల్సింది కదా. నిజమే దేవిక, కానీ మాస్టర్తో మాటల్లో పడి గుర్తు రాలేదు. అయినా నీ మేలు కోరేవాణ్ణి నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎలా అనుకుంటాను చెప్పు? నువ్వేం టెన్షన్ పడుకో. నాకు ఈ విలేజ్ వాతావరణం చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఇక్కడి నుంచి సిటీకి రావాలనిపించట్లేదు. అంత బాగా ఈ ఊరు నచ్చింది. నువ్వేం వరీ అవ్వకు దేవిక. మీ వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వు రమ్మని పిలిచే వరకు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడే జాగ్రత్తగా ఉంటాను. నీకెలాంటి స్ట్రగుల్ ఇవ్వను.
ఓకేనా? ఓకే. మాస్టర్ గారిని జాగ్రత్తగా చూసుకోండి. మీ హెల్త్ కూడా జాగ్రత్త. ష్యూర్. నువ్వు రిలాక్స్గా ఉండు. బాయ్. పాయసం చేశాను, తీసుకో కీర్తి. ఏంటమ్మా ఈరోజు స్పెషల్? లేదు, నీకు ఇష్టం కదా అందుకే చేశాను. ఏంటమ్మా, త్వరలో వెళ్ళిపోతాను కదా, అందుకే ఉన్నప్పుడే నచ్చినవన్నీ చేసి పెడుతున్నావా? నీకేమైనా కావాలంటే అడుగు. ఏమడగాలి? నీకిష్టమైన టిఫిన్, భోజనం. అంతేనా? నగలు కావాలన్నా అడుగు, చేయిస్తాను. నా దగ్గర అంత డబ్బులు లేవు, కానీ నువ్వు అడిగితే ఎలా కాదంటాను? అవేం వద్దు. మరి చెప్పమంటే చెప్తాను. చెప్పు. నాతో పాటు నువ్వు కూడా వచ్చాయమ్మా. అలా కుదురుతుందా? కుదరదు. ఈ జాబ్కి రాజీనామా ఇచ్చే నాతో వచ్చాయమ్మా. లేదు, కుదరదు. అమ్మకా వయసైంది. నేను నీతో వచ్చేస్తే అమ్మనెవరు చూస్తారు? పిల్లల కంటే అమ్మ ముఖ్యమా? మీ అమ్మ నీకు ముఖ్యమైతే మా అమ్మ నాకు ముఖ్యం కదా. అమ్మమ్మ పిన్ని దగ్గర ఉంటానంటే? మరి మీ నాన్ననెవరు చూసుకుంటారు? నాన్న వదిలి రావడం అంత కష్టమా? కాదా? వంట చేసుకోవడం రాదు. రోజు హోటల్ భోజనం అంటే ఆరోగ్యం పాడవుతుంది. నేనిక్కడుంటే రిటైర్మెంట్ పెన్షన్తో బతకొచ్చు. కానీ మీ నాన్న ఒక్కడే అయితే ఎలా బతకాలో తెలియదు. 4 రోజులు సరిపోయే డబ్బు 2 రోజుల్లో ఖర్చు చేస్తారు. నేను లేకపోతే కష్టం. నాన్న నిన్ను ఏం సంతోషపెట్టాడని ఆయన గురించి ఇంత ఆలోచిస్తున్నావు? నిన్ను కోప్పడ్డాడు, చీదరించుకున్నాడు. నువ్వు కన్నీరు పెట్టకుండా నిద్రపోయిన రాత్రి ఒక్కటైనా ఉందా అసలు? అంత టార్చర్ చేసిన నాన్న గురించి అయ్యో పాపం అంటున్నావు. నీకు నాకంటే నాన్నే ముఖ్యమా? ఎవరు ముఖ్యమనేది చెప్పడం కంటే భార్యగా ఆయన్ని భరించక తప్పదు. ఎంతైనా భర్త కదా. తాగుతాడు, కార్డ్స్ ఆడతారు, అప్పులు చేస్తారని నేను ఈ టైంలో విడిచిపెట్టి వెళ్ళిపోతే నన్ను మనిషి అంటారా? ఇంతకాలం నీకు, మహేష్కు తల్లిగా చేయాల్సిన పోరాటం చేశాను. ఇప్పుడు మీరు సెటిల్ అయ్యారు కదా. అందుకే నాన్నను వదిలి పెడితే అప్పుడు తెలిసొస్తుంది నీ వాల్యూ ఏంటో. అలా చేయడం తప్పేం కాదమ్మా. తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ త్వరలో పెళ్లి కావాల్సిన దాన్ని అడుగుతున్నావు కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నాను. కష్టమని బంధాల్ని తెంచుకోవడం కంటే అందులోనే సుఖాన్ని వెతుక్కుని ఉండడం మంచిది. సంసారం అన్నది కేవలం సుఖానికి సంబంధించింది కాదు, అదొక బాధ్యత. మనం పశుపక్షాదుల్లా కాదు కదా, ఒక గుంపు కాకపోతే ఇంకో గుంపుతో కలిసి వెళ్ళిపోవడానికి. మనుషులుగా మనతో ముడిపడి ఉండే అమ్మా నాన్న, అన్నా చెల్లెళ్ళు, బావ మరదళ్ళు, బాబాయ్ పిన్ని, అత్త మామ, ఇలా అందరి పట్ల మన వంతు బాధ్యత ఉండాలి. అప్పుడే మానవ సంబంధాలకు వాల్యూ ఉంటుంది. అందులోనే నా వాల్యూ కూడా ఉందనుకుంటాను. అంతేగాని నేను తీసుకునే నిర్ణయం వల్ల ఎదుటివారి జీవితం నాశనం అయితే నీతో వచ్చి నేను సుఖంగా ఉంటాను కావచ్చు, కానీ సంతోషంగా ఉండలేను కదా. నీతో మాట్లాడితే నీ మీద గౌరవం ఇంకా పెరుగుతుందమ్మా. అది నేను పోగొట్టుకోకూడదు కదా. పిల్లల దృష్టిలో మంచి పేరు ఉండడం కంటే ఇంకేం కావాలి చెప్పు? ఏ తల్లైనా అదే కోరుకుంటుంది. అయినా కష్టాలు ఎక్కువైతే? కష్టానికైనా సుఖానికైనా లిమిట్ ఎక్కడుంటుంది? మనం ఎంత అనుభవిస్తామో అదే లిమిట్. అదే ఆ లిమిట్ దాటితే? అది గుర్తించేంత తెలివి, అనుభవం ఎక్కడుంటుంది? ఇరుక్కుపోయి ఉంటాం. రేపు బాగుంటుందని ఆశగా ఎదురు చూస్తాం.
తట్టుకోలేని ఒత్తిడి ఎదురైతే చనిపోయి ఉంటాం. ఇంత తెలుసమ్మా నీకు? అయినా ఏమీ తెలియని దానిలా ఉంటావు. ఎన్నో అనుభవించాను, అన్ని బాధలు చూశాను. ఇంతకంటే కుంగిపోయేది, పోగొట్టుకునేది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఆయన్ని వదిలేసి వస్తే వదిలేసి వెళ్ళిపోయిందని మాత్రమే మాట్లాడుకుంటారు. ఎందుకు వెళ్ళిపోయిందనేది ఎవ్వరికీ అవసరం లేదు. బాధ్యత లేని భార్యగానే సమాజం చూస్తుంది. నా సంగతి సరే, నేను చెప్పింది విన్నాక నీకేమనిపిస్తోంది? కన్ఫ్యూజ్డ్. రైట్ స్టేట్ ఆఫ్ మైండ్. తప్పుడు క్లారిటీ కంటే ఏ ఒపీనియన్ లేకపోవడమే మంచిది. సరికొత్తగా స్టార్ట్ కాబోతోంది నీ జీవితం. అబ్బాయి గురించి వెరీ సాఫ్ట్ స్పోకెన్, తెలివైనవాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాట్లు లేవు. నెగటివ్గా ఏమీ అనిపించలేదు కదా? మంచి వ్యక్తిలా ఉన్నాడు. ప్రాబ్లం ఏమీ లేదు కదా? మోసగాళ్ళకి మోసం చేస్తున్నామనే భయం ఎలా ఉంటుందో, మంచి వాళ్లకు మంచి చేస్తున్నామనే గర్వం ఉంటుంది. ఆ గర్వమే మంచితనానికి బూస్ట్. అందుకే హ్యాపీగా ఉంటారు, జీవితం హాయిగా ఉంటుంది. నువ్వు ఇంత చెప్పాక కూడా ఇలా అడుగుతున్నాను, ఏమనుకోద్దమ్మా? ఏమనుకోను, అడిగేంటో. ఇకపై ఎప్పుడు అలా ఆలోచించును. కానీ అంతా మంచి జరుగుతుందని పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నాను. ఒకవేళ ఏదైనా చెడు జరిగితే? చెడు జరగదు. జరిగితే సలహాకైనా, చక్కదిద్దడానికైనా, అక్కును చేర్చుకోవడానికైనా ఈ అమ్ముంది. అలా అని నీకంటూ ఇక్కడ ఒక ప్లేస్ ఉందని తొందరపడి వచ్చేయకూడదు. తప్పనిసరి పరిస్థితులొస్తే, తట్టుకోలేని కండిషన్ వస్తే అప్పుడు ఖచ్చితంగా వచ్చే. బిడ్డలుగా మీరు గెలిస్తే భుజాలపైన పెట్టుకొని పొంగిపోతాం. మీరు ఓడిపోతే గుండెల్లో పెట్టుకొని అక్కును చేర్చుకుంటాం. నీ గుండెకు భారమైతే ఒంటరిగా కూర్చోకో. ఆ బాధని పంచుకోవడానికి నీకు ఈ అమ్మ ఎప్పుడూ ఉంటుంది. దేవికని డైవర్ట్ చేయాలని కదా ఇదంతా చేసింది. ఏదో ఒకటి. సరే, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నా తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీరే, నీలకంఠం గారు. అలా అయితే మన పని శంకరగిరి మాన్యాలే.